స్పీడప్ చేయండి. ఏది రెడీ సార్, రెడీ. సార్ ఒకసారి ఎలా చూడండి సార్ అందరూ. అందరికీ నమస్కారం. రాజమహేంద్రవరం సిటీలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. గత 5 సంవత్సరాలు మీరు చూసినట్లయితే అభివృద్ధి అనేది పరిమితంగా కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. అవసరమైన చోట చేయకుండా అనవసరమైన అన్నీ కూడా చేసుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటూ వెళ్ళారు. ఉదాహరణకి ఈ రోజున 9th వార్డు వెంకటేశ్వర నగర్లో ఒక రోడ్డుకి ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది సుమారు 90 లక్షలతోటి. శాంక్షన్ అయిన రోడ్ని సంవత్సరాలుగా కాలయాపన చేస్తూ కేవలం కక్షపూరితంగా. ఏంటి కక్ష అంటే మాకు వాళ్ళు నచ్చరు, వాళ్ళు మా ఓటర్లు కాదు. ఓటర్లు అన్న వాళ్ళు ఎప్పుడు కూడా శాశ్వతంగా ఒక దగ్గర ఉండరు. వాళ్ళని ఆకర్షించుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే మీ ఓటర్లు అవుతారు. ఆ జ్ఞానం కూడా లేకుండా వైసీపీ వాళ్ళు కార్యక్రమాలు చేశారు. ఈ రోజున తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి అధికారంలో వచ్చిన తర్వాత ఈ 10 నెలల్లో సుమారు 100 కోట్ల పైన పనులు. 7వ తారీఖున, ఈ నెల 7వ తారీఖున రాజమహేంద్రవరం ప్రజల యొక్క కళ. నేను ఎన్నికల ముందు చెప్పున్నాను, టూరిజం హబ్ కింద రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దుతామని. దాంట్లో భాగంగా సుమారు 8 కోట్లతోటి రివర్ ఫ్రంట్ని 7వ తారీఖున శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాము. ఇది 15 సంవత్సరాల రాజమహేంద్రవరం ప్రజల యొక్క కళ. అప్పర్ ప్రామినేడ్ ముందు చేస్తూ ఉన్నాం. లోవర్ ప్రామినేడ్ ఇంకా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారితో కొద్దిగా ఇంకా శాంక్షన్స్ రావాల్సింది ఉంది. వచ్చిన తర్వాత లోవర్ ప్రామినేడ్ కూడా సుమారు 14 కోట్లతోటి ఆ పని కూడా పూర్తి చేసుకున్నట్లయితే 22 కోట్లతోటి గోదావరి ఏదైతే బండ్ ఉందో రూపురేఖలు మార్చబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా నగరానికి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడం అంటే ఇది. నెక్స్ట్ లెవెల్ అంటే దేవి చౌక్ చూస్తాం. దేవి చౌక్ పుష్కర్ ఘాట్ మీరు చూడండి. మీరు స్వతహాగా ఎవరైనా ఫ్లైట్లో ట్రావెల్ చేస్తూ ఉంటే జర్నీ ప్రశాంతంగా ఉంటుంది. వెంటనే పైలట్ చెప్తాడు టర్బులెంట్ జోన్ ఉంది, కాస్త సీట్ బెల్ట్ పెట్టుకోండి అని. టర్బులెంట్ జోన్లోకి వెళ్ళండి ఫ్లైట్ పైకి కిందకి ఊగిపోద్ది. అలాగా రాజమండ్రి రోడ్ల మీద వెళ్తున్నప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. కరెక్ట్గా దేవి చౌక్కి పుష్కర్ ఘాట్కి వెళ్ళండి, టర్బులెంట్ జోన్ మాదిరిగా కార్లు కానీ బైకులు కానీ ఎట్టా ఊగిపోతాయి. అంటే అది మరి ఎక్కడి నుంచి చూసే టెక్నాలజీ తీసుకొచ్చి ఆ రాయిల్ని పాతారో మాకు అర్థం కావట్లేదు. కానీ విజిలెన్స్ ఎంక్వైరీని కూడా ఇనిషియేట్ చేశాం. గౌరవ కమిషనర్ గారు డే 1 నుంచి అడుగుతా ఉన్నారు, దేవి చౌక్ పుష్కర్ ఘాట్ రాళ్ళు తీసేద్దాం, ప్రజలు పడిపోతున్నారు, ఇబ్బందులు పడుతున్నారంటే ప్రజలకు అసౌకర్యం మాకు తెలుస్తూ ఉంది. కానీ అది కారకులు ఏంటి, అవినీతి ఏం జరిగిందన్న తెలియాలి కాబట్టి విజిలెన్స్ ఎంక్వైరీ ఇనిషియేట్ చేశాం. వన్స్ విజిలెన్స్ ఎంక్వైరీ అయిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో కూడా సీసీ రోడ్స్ వేసి ఆ సమస్య కూడా పరిష్కారం శాశ్వతంగా తీసుకొచ్చే కార్యక్రమం కూటమి తీసుకుంటా ఉంది. ఈరోజు 90 లక్షలు. దీంతో పాటు ఏదైతే గాదలమ్మ నగర్లో కానీ లోలుగు నగర్లో కానీ ఇంకొక 2 అభివృద్ధి కార్యక్రమాలు 10వ వార్డు, ఇలా ఒక్కొక్కటిగా నగరంలోని అన్ని వార్డుల్లో కూడా అవసరమైన చోట్ల అభివృద్ధి కార్యక్రమాలు వెళ్ళే కొద్దీ ఇంకా ఆ రోడ్ లేదు, ఈ రోడ్ లేదు, ఈ డ్రైన్ లేదని చెప్తా ఉన్నారు. ఇక్కడ వేయాల్సిన కార్యక్రమాలు ఏదైతే రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ చేయాల్సిన కార్యక్రమాలు చేయకుండా అవసరం లేని చోట డివైడర్లు వేసి దానికి బిల్లలు వేసి, అవసరం లేని చోట ఫుట్పాత్ వేసి ఫుట్పాత్ మీద టైల్స్ వేసి
అన్ని అనవసరమైన పనులు చేశారు గత 5 సంవత్సరాలు. ఈ రోజున మొత్తం నిధులన్నీ తెచ్చి కంబాల చెరువులో పెట్టారు. మిగతా ప్రాంతంలో పార్కులు, అవి పార్కులు కాదా? ఇప్పుడు 21 పార్క్స్కి సుమారు 10 కోట్లతోటి ప్యాకేజ్ స్టార్ట్ చేసాం. ప్యాకేజ్ 1 కింద 7 పార్కులు, అది కూడా వారం రోజుల్లో ఆ పనులు కూడా మొదలు పెట్టుకుంటా ఉన్నాం. ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఏదైతే నష్టపోయినా, ఏదైతే ఇబ్బంది కలిగినవి అన్నీ కూడా సరి చేసుకుంటూ భవిష్యత్తులో కూటమి ఈ యొక్క నగరాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లే విధంగా, అభివృద్ధి పరంగా కానివ్వండి, లేకపోతే టూరిజం పరంగా కానివ్వండి, అన్ని తీసుకెళ్లే బాధ్యత కూటమి తీసుకుంటుందని ప్రజలకు తెలియజేస్తూ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తాను. వ్యత్యాసం తెలుసుకోండి. గత 5 సంవత్సరాలు వీళ్ళు ఏం చేశారు, ఏం కార్యక్రమాలు చేశారు? ఎక్కడైనా కావాల్సిన చోట రోడ్లు వేసారా, కావాల్సిన చోట్ల డ్రైన్ చేశారా, ఇంకేదైనా కార్యక్రమాలు చేశారా? ఈరోజు కూటమి వచ్చిన తర్వాత 10 నెలల్లో ఎన్ని రోడ్స్ వేస్తా ఉన్నాం, ఎన్ని డ్రైన్స్ వేస్తాం? రాత్రి గుంతలు పడిపోయి పాడైపోవు కదా. అంటే సంవత్సరాలుగా నిర్లక్ష్యం గురైనవి అవన్నీ. ఇప్పుడు మేము శ్రద్ధ వహించి వాటన్నిటిని కూడా సరిచేసే కార్యక్రమం చేస్తున్నాం. భవిష్యత్తులో అవసరమైన ప్రతి రోడ్డు కూడా దగ్గరలో పుష్కరాలు సమీపిస్తా ఉన్నాయి. సుమారు 2,000 కోట్లు ఇప్పటికే ఎస్టిమేట్స్ పెట్టి ఉన్నాం. ఆ ఫండ్స్ కూడా వస్తాయి. నగరంలో ఎక్కడా కూడా రోడ్డు, డ్రైన్ అవసరం అనేది లేకుండా ఉండే విధంగా ఈ నగరాన్ని తీర్చిదిద్దుతామని కూటమి శాసనసభ్యుడిగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం.